చూడండి చీజ్ సమోసా ఎంత బాగా వచ్చిందో అనుకోండి. చూడండి ఎంత టేస్టీగా చీజ్ చూడండి. ఒక్కసారి మీరు ఇంట్లో ట్రై చేశారంటే పిల్లలు మళ్ళీ మళ్ళీ కావాలని చెప్తారు. చాలా క్రిస్పీగా ఎలా వచ్చిందో చూడండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీ ఇంట్లో. బాగా టేస్టీగా వచ్చిందండి, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో ఒకసారి. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చీజ్ సమోసా చేద్దాం, చూసేయండి ఏమేమి కావాలో పదార్థాలు. కారం, గ్రీన్ పీస్, ఆనియన్, క్యాప్సికమ్, ఉప్పు, గరం మసాలా, ఇది చిల్లీ ఫ్లేక్స్, ఇవేమో చీజ్, మోజరెల్లా చీజ్ తీసుకున్నాను నేను. ఇదేమో సమోసా షీట్స్ తీసుకొచ్చాము. వీటన్నిటితో కలిపి చేద్దాము, చీజ్ సమోసా చేద్దాము. చూసేయండి ఎలా చేయాలో చూపిస్తాను నేను. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఆ తర్వాత క్యాప్సికమ్ వేస్తున్నాను. ఆ తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆ తర్వాత గ్రీన్ పీస్ కూడా వేసేస్తున్నాను ఇప్పుడు పూర్తిగా. వేసుకున్న తర్వాత కొద్దిగా ఫ్రై చేసేసుకోవాలి. లైట్గా, చాలా ఫ్రై చేసుకోవాలి. లైట్గా, ఎక్కువ లేదు, కొద్దిగా లైట్గా. చూడండి లైట్గా ఫ్రై చేద్దాం. కొద్దిగా ఉప్పు వేస్తున్నాను. కొద్దిగా గరం మసాలా పౌడర్ లైట్గా, ఒకసారి కలిపేసుకోవాలి. మళ్ళీ మొత్తం చూడండి కలుపుతున్నాను నేను. ఇలా చక్కగా కలిపేసుకోవాలి. ఇలా ఇందులోనే పొటాటో కూడా, క్యారెట్ రెండు స్మాష్ చేసి పెట్టాము. కొద్దిగా పసుపు, ఉప్పు వేసేసి ఇవి కూడా వేస్తున్నాను. చూడండి కొద్దిగా వేసేసుకోండి ఇవి. ఇలా మొత్తం కలిపేసుకోవాలి బాగా. చూడండి ఇలా ఇది బాగా కుక్ చేసుకోవాలండి. మొత్తం కుక్ చేసుకోవాలి. చిల్లీ ఫ్లేక్స్ దాన్ని చూడండి. ఇప్పుడు చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నాను నేను. చిల్లీ ఫ్లేక్స్ వేసుకుందాం. కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్, చూడండి కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ వేసిన తర్వాత ఇలా బాగా కలిపేసుకోవాలి. ఇది బాగా దగ్గర పడాలి. దగ్గర పడిన తర్వాత కొద్దిగా చల్లారనిచ్చి అప్పుడు
సమోసా షీట్స్లో వేసేసి చీజ్ వేసి ఫ్రై చేసుకుందాము. చూడండి, పిల్లలకి బయట ఫుడ్ పెట్టడం మంచిది కాదండి హెల్త్కి. ఇందులో చూడండి పొటాటో ఉంది, క్యాప్సికమ్ ఉంది, క్యారెట్, బఠానీలు మొత్తం ఉన్నాయి, గ్రీన్ పీస్ మొత్తం. ఇది హెల్దీ ఫుడ్ అండి. చీజ్ కూడా వేస్తాం కాబట్టి పిల్లలకి మంచిదండి ఆరోగ్యానికి. ఇంట్లో చేసుకుంటే చాలా మంచిది. ఇంట్లో చేసి పిల్లలకి పెట్టుకోవాలండి. బయట నుంచి తీసుకొచ్చి తిన్న ఫుడ్తో యాసిడిటీ, స్టమక్ ఇన్ఫెక్షన్స్ మొత్తం వస్తాయి. ఇలా చేసుకుంటే మంచిదండి. మీరు ఒకసారి ట్రై చేయండి మీ ఇంట్లో. మాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి, ఇది బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని తీసేసుకొని చల్లారనివ్వాలి. దీన్ని చల్లారిన తర్వాత సమోసాలో స్టఫ్ చేద్దాము. పెట్టేసుకొని బాండి అందులో ఆయిల్ పోసేసుకోవాలి. సమోసాలు ఫ్రై చేయడానికి ఇది మొత్తం హీట్ అయిన తర్వాత, ఆయిల్ హీట్ అయిన తర్వాత వేసుకోవాలి. ఆయిల్ హీట్ అవ్వడానికి ముందుగా ఆయిల్ వేసేస్తున్నాను నేను. చూడండి, ఇది సమోసా షీట్. ఈ షీట్ని ఇలా ఫోల్డ్ చేసేసి దీన్ని ఇలా ఫోల్డ్ చేయండి. ఇలా అయిన తర్వాత ఇందులో కొద్దిగా ఇందాక చేసుకున్న సమోసా స్టఫ్ వేసేసి, అలాగే చీజ్ అండి, మొజరెల్లా చీజ్ ఇలా వేసేసుకోవాలి మొత్తం పైన. ఇలా వేసుకున్న తర్వాత ఇది మైదా పిండి అండి. ఇది లాక్ చేయడానికి యూస్ చేస్తున్నాను నేను. చూడండి, ఇలా చేసేసుకోవాలి. మొత్తం సమోసాలు మొత్తం ఇలాగే చేసుకోవాలండి. చూడండి, ఇలా ఫోల్డ్ అయిపోయాయి కదా. దీన్ని వేడివేడి ఆయిల్లో వేసి ఫ్రై చేసేయడం. చూడండి, ఇలా ఒక్కొక్కటి ఫోల్డ్ చేసుకున్న తర్వాత సమోసాలు, చీజ్ సమోసా ఇలా వేసేసుకోవాలి ఒక్కొక్కటి ఫ్రై చేసుకోవడానికి. చూడండి, ఒక్కొక్కటి ఇలా వేసిన తర్వాత ఇలా తిప్పేసుకోవాలి. ఇది గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఒక్కొక్కటి చూడండి. చూడండి, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. గోల్డ్ కలర్ వచ్చేదాకా సమోసాస్ని. చూడండి, కార్న్ సమోసా రెడీ అయిపోయింది. కార్న్ చీజ్ సమోసా చూడండి, చీజ్ ఎలా వస్తుందో, ఎంతో టేస్టీగా క్రిస్పీగా. అదిగోండి చూడండి, చీజ్ సమోసా ఎంత టేస్టీగా జ్యూసీగా ఉందో చూడండి. చీజ్ చూడండి ఎలా వస్తుందో. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.